హాయ్ అండి. కేక్ మెత్తగా స్పాంజ్‌లా రావాలనుకుంటే నేను చేసే విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగొస్తుంది. ఇంకా మెత్తగా దూదిలా స్పాంజ్‌లా ఉంటుంది. ఇదైతే ఎగ్‌లెస్ కేకు. ఒక గిన్నె తీసుకొని ఒక కప్పుతో పెరుగైతే తీసుకున్నాను. పెరుగు బాగా కలుపుకోవాలి. పెరుగు బాగా కలిపాక ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నానో ఆ కప్పుతో అయితే పంచదార పొడి అయితే వేసుకున్నాను. కప్పున్నర. పంచదార అయితే మిక్సీ పట్టేసాను. ఇంకా కప్పున్నర పంచదార వేసి మొత్తం మళ్ళీ బాగా కలుపుకోవాలి. మళ్ళీ అదే కప్పుతో అయితే సగం ఆయిల్ అయితే తీసుకున్నాను. సన్‌ఫ్లవర్ ఆయిలు. ఇంకా కప్పుతో సగం ఆయిల్ తీసుకొని ఆయిల్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇది ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది కేకు. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక వేరే సైడ్ అయితే ఒక జల్లెడతో అయితే జల్లించుకోవాలి పిండిని. ఒక కప్పున్నర అయితే మైదా వేసుకున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసి మొత్తం పిండిని అయితే ఇలా జల్లించి పెట్టుకోవాలి. ఇంక ఇలా జల్లించిన పిండిని అయితే ముందుగా కలిపి పెట్టుకున్న దాంట్లో అయితే ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి కొంచెం కొంచెం వేసి. ఇందులో అయితే కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేసుకున్నాను. వెనిలా ఎసెన్స్ వేసిన తర్వాత మొత్తం మళ్ళీ బాగా కలుపుకొని కొంచెం గట్టిగా పిండి ఉంటే కొంచెం పాలు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇంకా పాలు వేసుకొని బాగా కలుపుకున్నాక మళ్ళీ దలసరిగా ఉన్న ఒక గిన్నె తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకొని మైదా కూడా వేసి అప్లై చేసుకున్నాను. ఇంకా అందులో అయితే ఆ గిన్నెలో అయితే ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే ఇందులో వేసి ఇలా బబుల్స్ ఏమీ రాకుండా ఇలా అటు ఇటు కలుపుకోవాలి. ఇంకా స్టవ్ ఆన్ చేసి దలసరిగా ఉన్నదైతే నేను కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్‌లో స్టాండ్ పెట్టి ఇంకా దానిపైన అయితే గిన్నె పెట్టేసాను. కుక్కర్ మూత అయితే నాకు పట్టలేదు. ఒకవేళ కుక్కర్ మూత పెట్టుకోవాలంటే విజిల్స్ తీసి పెట్టుకోవచ్చు. ఇంకా కుక్కర్‌లో అయితే ఈ గిన్నె పెట్టేసి పైన మూత పెట్టేసి ఒక రాయిలా పెట్టేసాను గాలి బయటికెళ్ళకుండా. ఇంకా మూత పెట్టేసాక హై ఫ్లేమ్‌లో అయితే ఒక 5 నిమిషాలు ఉంచాను. తర్వాత సిమ్‌లోనే ఒక గంట ఉంచి ఉడికించుకోవాలి. గంట తర్వాత అయితే ఇలా చాకుతో పొడిస్తే చాకుకి అంటకుండా ఉంటే ఇంకా కేక్ ఉడికిపోయినట్టుగాని కేక్ అయితే చాలా బాగొచ్చింది. మినిమమ్ ఒక గంటైనా ఉంచాలి సిమ్‌లో. అప్పుడే కేక్ బాగా వస్తుంది. చాలా అంటే చాలా బాగొచ్చింది. కేక్ దూదిలా వచ్చింది. ఇదైతే ఎగ్‌లెస్ కేకు.